ఆగస్టు 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ కార్యక్రమం అధికారులు అందరూ కూడా సచివాలయ సిబ్బంది అధికారులు అందరూ కూడా మరి ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి మరి వృద్ధురాలకు కానీ వితంతులకు కానీ వికలాంగులు కానీ అందరికి కూడా 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులు కాబట్టి 6,000 రూపాయల పెన్షన్ ఈరోజు జరుగుతుంది. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మరి ప్రతి మనిషి మరి వాళ్ళ సుఖంగా ఉండాలని చెప్పేసి ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. దానికి అధికార యంత్రాంగం అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మనిషికి కూడా సూపర్ 6 పథకాలు కానీ అన్ని పథకాలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రజలందరికీ అన్ని న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గంలో మరి పులపతి రామాంజలి గారు శాసనసభ్యులు గారి పర్యవేక్షణలో భీమవరం నియోజకవర్గ కూటమి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా ఈ పెన్షన్ విధానాన్ని భీమవరం పట్టణంలో భీమవరం నియోజకవర్గంలో కూడా నేను కూడా అన్ని చోట్లకి వెళ్ళి ఈ పెన్షన్ విధానం ఏ రకంగా జరుగుతుంది అందరికీ సరిగ్గా అందుతుందా లేదనేది మేము కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. ఈ పర్యవేక్షణలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల కూడా సాయంత్రం 5 గంటలకి ఈ పెన్షన్ విధానం పూర్తవుతుంది. భీమవరం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అలాగే ఎంపీడీఓలు అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఈ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా సాయంత్రం 5 గంటలకు భీమవరం నియోజకవర్గంలో పూర్తవుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకం ఏది కూడా నేరుగా లబ్ధిదారులకి ఏ అవినీతి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.